మరో 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే జోష్ని లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు యత్నిస్తోంది. ఇందుకు బీజేపీ, బీఆర్ఎస్లోని అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో చతికిలపడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. దీంతో ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకుంది. గతంలో ఒక ఎమ్మెల్యే ఉండగా తాజాగా 8 మంది గెలిచారు. 19 మంది రెండో స్థానంలో నిలిచారు. చాలా నియోజకవర్గాలలో ఓట్ల శాతం పెరిగింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో మరింత పుంజుకోవాలని కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. తెలంగాణలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం హైదరాబాద్. ఇది ఎంఐఎంకు కంచుకోట. దాదాపు 5 దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ విజయం సాధిస్తున్నారు. కానీ ఈసారి ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా ఈసారి హైదరాబాద్ ఎంపీగా రాజాసింగ్ని బరిలో దించాలని భావిస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ని నిలపడం ద్వారా హిందుత్వవాదాన్ని బలంగా తెలంగాణలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఎంఐఎంతో దోస్తీకి యత్నిస్తున్న అధికార కాంగ్రెస్తో పాటు ఎంఐఎంకు ఒకేసారి చెక్ పెట్టొచ్చని కమలం పార్టీ ప్లాన్గా కనిపిస్తోంది. హైదరాబాద్ అంటేనే పాత బస్తీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలోని 3 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఒక స్థానంలో విజయం సాధించింది. మొత్తం 7 నియోజకవర్గాలలో 4 బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది. ఇది కూడా తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్రెసివ్ హిందుత్వవాది అయిన రాజాసింగ్ ను హైదరాబాద్ బరిలో నిలపడం ద్వారా ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. పాత బస్తీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్, గోవా, హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పనోటి చేసి మెరుగైన ఓట్లు, సీట్లు సాధించింది. దీంతో ఎంఐఎంకి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో మోదీ అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎంఐఎం పైన బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఏ పార్టీలు ప్రయత్నించలేదు. ముఖ్యంగా అధికార పార్టీలన్నీ ఎంఐఎంని ఫ్రెండ్లీ పార్టీగా చూశాయి. దీంతో ఎంఐఎంకి పాత బస్తీపై పట్టు సడలడం లేదు. హైదరాబాద్ లోక్సభ సీటు ఎంఐఎందే అన్న భావన ఏర్పడింది. కానీ దీనిని మార్చాలని కమలం భావిస్తోంది. గత చరిత్రకు భిన్నంగా బలమైన రాజాసింగ్ని ఎంఐఎం అభ్యర్థి అసద్పై పోటీకి పెట్టి నెగ్గడంలో కిక్కే వేరుగా ఉంటుందన్న ఆలోచనలో చూస్తోంది. ప్రస్తుతం హిందుత్వవాదాన్ని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిన కూడా హిందుత్వవాదం బలపడుతోంది. ఇదే సమయంలో అయోధ్య రామ మందిర ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో హిందుత్వ ఎజెండాతోనే దేశంలో 3వసారి అధికారంలోకి రావాలని మోదీ భావిస్తున్నారు. అందుకే బలమైన కరడుగట్టి హిందుత్వవాది అయిన రాజాసింగ్ను హైదరాబాద్ బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.